ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం, ఏదైనా హెల్ప్ చేసే విషయంలో కానివ్వండి, మనకి ఎవరైనా హెల్ప్ చేసిన విషయంలో కానివ్వండి, ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ ఫస్ట్ మనకి గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. గ్రాటిట్యూడ్ లేని పర్సన్ అసలు ఏం చేసినా అది వృధానే అని మీరు చెప్తూ ఉంటారు. గ్రాటిట్యూడ్ కానీ, రెస్పెక్ట్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనిషికి అని మీరు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. సో దాంట్లో గ్రాటిట్యూడ్ విషయం తీసుకుంటే ప్రత్యేకించి మనీ విషయంలో అసలు ఏ విధంగా ఉండాలి? మనం మనీ ఎపిసోడ్స్ చాలా చేస్తున్నాం, మనీ అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. దాంతోపాటు డబ్బుకి కూడా మనం గ్రాటిట్యూడ్ అని చెప్పుకోవాలి అంటారు. సో ఏ విధంగా? అసలు గ్రాటిట్యూడ్ అనేది మన లైఫ్లో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఎంత మార్పు తీసుకొస్తుందని అంటే మనం ఊహించలేనంత మిరకల్స్ జరుగుతాయి అన్నమాట. అంటే ఫస్ట్ మన దగ్గర ఏముందో దానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. మన దగ్గర లేని దానికి కాదు, మన దగ్గర ఉన్నదానికి మనం ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మన లైఫ్లోకి అది మరింత రెట్టింపు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర మన హ్యాండ్లో ఒక 10,000 ఉంది. ఈ 10,000 నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞత అని చెప్పండి. అప్పుడు ఏమవుతుంది, ఈ కృతజ్ఞతా భావం వల్ల ఈ 10,000 ఇంకా కొంత అమౌంట్ని అట్రాక్ట్ చేస్తుంది. మన రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరికైనా కానీ ఏదైనా ఒక హెల్ప్ చేస్తే వెంటనే మనం థ్యాంక్స్ చెప్పామనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? గుర్తుపెట్టుకొని ఇంకొకసారి మనకి హెల్ప్ చేయడానికి సిద్ధపడతారు కదా. అదే మనకి హెల్ప్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి కనీసం థ్యాంక్స్ చెప్పకపోతే ఏమంటారు? అరే ఇంత హెల్ప్ చేసే కనీసం ఒక థ్యాంక్ యూ కూడా చెప్పలేదేంటి వీళ్ళు అంటే వాళ్ళ మీద ఇమీడియట్గా ఒక నెగిటివ్ థాట్ అనేది వచ్చేస్తుంది. మనం డబ్బు కావాలి అని అడుగుతున్నాం, కానీ మన దగ్గర ఉన్న డబ్బుకి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా? మన దగ్గర ఉన్న డబ్బుని ఒకరోజు మీరు చక్కగా తీసుకొని దానికి ఈరోజు నా దగ్గర ఇంత డబ్బు ఉన్నందుకు కృతజ్ఞత అని చెప్పండి. ఈ డబ్బు ఏం చేస్తుంది అంటే నా పట్ల వీళ్ళకి కృతజ్ఞతా భావం ఉంది, నేను వీళ్ళకి మరింత రెట్టింపు డబ్బుని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన డబ్బుకి వస్తుంది అన్నమాట. అంటే మనకి అలా ఆ విధంగా సోర్సెస్ని తీసుకొస్తుంది. సో వీళ్ళు ఎంత కృతజ్ఞతా భావంతో ఉన్నారో అంత మనము రెట్టింపు చేయాలి అనేది గ్రాటిట్యూడ్ యొక్క మెయిన్ ఇంటెన్సిటీ అనమాట. సో అందుకని మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కొన్ని 100 కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. దేనికి చెప్పాలి కృతజ్ఞత? మన దగ్గర ఏది ఉన్నదో దానికి కృతజ్ఞత చెప్పాలి. మనల్ని మరింత అందంగా చూపిస్తుంది మన అద్దం కదా. మనం ఇంత అందంగా చిత్రీకరించిన ఆ దేవుడు కృతజ్ఞత చెప్పామా? మనకి లైఫ్ ఇచ్చిన పేరెంట్స్కి కృతజ్ఞత చెప్పామా? ఒక్కసారి చెప్పి చూడండి. లైఫ్లో ఎన్నో మిరకల్స్ జరుగుతుంటాయి. ఈవెన్ గ్రేట్ సైంటిస్టులు అందరూ కూడా రోజుకి 150 కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. అది చెడిపోయినా దాని నుంచి వాళ్ళు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు. అంటే పాడైపోయిన దాని నుంచి కూడా ఒక కొత్తదనాన్ని నేర్పిస్తుంది కాబట్టి మనం కృతజ్ఞత అని చెప్పాలి. అలాగే మనకి ఎవరైనా గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతారు, ఇమీడియట్గా మనం తిరిగి రెస్పాన్స్ ఏమిస్తాం? గుడ్ మార్నింగ్ అంటాం కాదు, థ్యాంక్ యూ అని గుడ్ మార్నింగ్ చెప్పండి. ఆ రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది. అంటే నీకు గుడ్ మార్నింగ్ చెప్పినందుకు నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు. ఓకే, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. సో దాంతోపాటుగా నువ్వేం చేసావు? కృతజ్ఞత అనే దానిని యాడ్ చేసావు. సో మార్నింగ్ మనం లేవగానే ఇంత అందమైన రోజుని నా జీవితంలోకి ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత. విశ్వం అని అనలేకపోతే ఏదో ఒక దేవుడు, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముకుంటారో వాళ్ళకి ఒక కృతజ్ఞత చెప్పండి. మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ రోజంతా చాలా హ్యాపీగా గడుస్తుంది. నేను వెళ్తున్న పని సక్సెస్ చేస్తున్నందుకు కృతజ్ఞత అని చెప్పండి. నేను హ్యాపీగా ఉన్నందుకు కృతజ్ఞత అని చెప్పండి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజంతా నాకు చాలా హ్యాపీగా గడిచింది, అందుకు భగవంతుడు కృతజ్ఞత అని ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చెప్పడం స్టార్ట్ చేస్తారో మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఎన్నో మిరకల్స్ మీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. మనం గమనించక్కర్లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే కృతజ్ఞత అనే దానిని రిలీజ్ చేస్తామో అప్పుడు మనకి జరగడం అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు కానీ, ఇందాక మీరు చెప్పారు మీ టీమ్ లీడర్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. సో ఇట్ షుడ్ బి డిపెండ్స్ అపాన్ ద గ్రాటిట్యూడ్. సో మీరు ఇలా వర్క్ చేస్తున్నారు,
సో అంటే మీరు ఇంత వర్క్ చేయడానికి మీకు సపోర్ట్ ఇస్తున్న మీ టీమ్ లీడర్స్ అందరికీ కూడా మీరు థ్యాంక్స్ చెప్పారా? ఆ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ రెట్టింపు అవుతుందంట, పాజిటివిటీ అనేది పెరుగుతుంది. చేశారులే హెల్ప్ అన్నాం అనుకోండి, నీ మీద వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది, వాళ్ళ పట్ల నీకు అభిప్రాయం ఎలా ఉంటుంది, వీళ్ళు ఉన్నది అందుకే చేయడానికే అన్నారనుకోండి, చూసావా మన మీద ఎలాంటి నెగిటివ్ డెసిషన్ ఉందో వీళ్ళకి అని అనుకుంటారు. అదే మనకి వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు ఇమీడియట్గా అది చిన్న స్థాయి కానీ పెద్ద స్థాయి కానీ ఎవరైనా కానీ థ్యాంక్ యూ అని అన్నాం అనుకోండి, మన మీద వాళ్ళకి పాజిటివ్నెస్ ఉంటుంది. అందుకని ఏదైనా కొన్నప్పుడు కానీ తీసుకున్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ కృతజ్ఞత అనేది తెలియచేయడం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మనీ విషయంలోని. మన ఏదైనా వస్తువు కొన్నా కానీ డబ్బు ఈ రూపంలో నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞత. అసలు నీ దగ్గర ఉన్నదానికే నువ్వు కృతజ్ఞత చెప్పనప్పుడు ఎప్పుడో వచ్చే డబ్బుకు నువ్వు ఎలా కృతజ్ఞత చెప్తావు? విశ్వం నాకు ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞత అన్నావు, అసలు నీ దగ్గర ఉన్నదానికి నువ్వు కృతజ్ఞత చెప్పాలి కదా, నీ దగ్గర ఉన్నదానికి నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. మరి అది లేకుండా నువ్వు అదేదో వస్తుంది దానికి కృతజ్ఞత చెప్తే ఇంట్లో ఏంటి ముందు వచ్చిన చెవులు కానీ వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా. ముందున్న చెవులకి కృతజ్ఞత చెప్పు, తర్వాత వచ్చిన కొమ్ములకి చెప్దాము కదా. సో కృతజ్ఞత అనేది ఈ రోజు నుంచి చెప్పడం నేర్చుకోండి. కనీసం రోజుకి 100 కృతజ్ఞతలు. దేనికి చెప్పాలండి? మిమ్మల్ని అందంగా చిత్రీకరించినందుకు మీ పేరెంట్స్కి చెప్పండి, ఆ భగవంతుడికి చెప్పండి, మీరు ఉపయోగించే బట్టలకి చెప్పండి, మీ దగ్గర ఉన్న డబ్బుకి చెప్పండి, మీకు చక్కగా వంట చేసి పెట్టారే వాళ్ళకి చెప్పండి, మీ ప్రతి అవసరాన్ని తీర్చి మీకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు కృతజ్ఞత చెప్పండి. మిమ్మల్ని చక్కగా మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చిన వెహికల్కి కృతజ్ఞత ఎప్పుడని చెప్పారా? చక్కగా దాన్ని యూజ్ చేసుకుంటాం, దానికి ఒక థ్యాంక్స్ చెప్తే బాగా వర్క్ చేస్తుంది కదా ఇంకా, అవునా కదా. సో ప్రతిదానికి ఒక్కసారి కృతజ్ఞత చెప్పి చూడండి, 100% అది సక్సెస్ అవుతుంది. అంటే అది మనకి సపోర్ట్ చేస్తుంది, ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే కృతజ్ఞతా భావం అనేది ప్రతి మనిషిలో పాజిటివ్నెస్ని పెంచుతుంది, స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేస్తుంది కూడా, మెంటల్ హెల్త్ని స్టేబుల్ చేస్తుంది. సో ట్రై చేసి ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మనీ అట్రాక్ట్ చేయడంలో గ్రాటిట్యూడ్ అనేది విజువలైజేషన్ ఎంత ప్లే చేస్తుందో గ్రాటిట్యూడ్ కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది. దాని తర్వాత హోపోనోపోనో టెక్నిక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనీకి సారీ చెప్పాలి, ఫర్గివ్ చేయమని చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి ఎప్పుడైతే కృతజ్ఞతా భావం మొదలవుతుందో డబ్బు రావడం కూడా మొదలవుతుంది. ఏదో చెప్పమన్నారు కదా అని చెప్పొద్దు, మనసులో నుంచి రావాలి ఆ కృతజ్ఞతా భావం అనేది. అంటే వాళ్ళ మీద ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని, డబ్బు పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని, నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు డబ్బుకి కృతజ్ఞత అని చెప్పండి. డబ్బు లేనిదే ఏ పని జరగదు. సో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అది, అందుకు కృతజ్ఞత అని చెప్పండి. మరింత డబ్బు మీ దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ట్రై టు ప్రాక్టీస్ ద గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మేక్స్ ద మ్యాన్స్ మిరకల్స్. చాలా మిరకల్స్ జరుగుతాయి. అందుకే చూడండి ఎప్పుడు కూడా భగవంతుడా నువ్వే ఇది భగవంతుడినే నమ్మి ఆయనకే కృతజ్ఞత చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పటికైనా కానీ చాలా మిరకల్స్ జరుగుతూనే ఉంటాయి. సో కృతజ్ఞత అనేది మన లైఫ్లో చాలా మంచి విషయము. మిరకల్స్ జరగడానికే కాదు, మన హెల్దీ లైఫ్కి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ఉమాశంకరి మేడంని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అఫర్మేషన్స్కి సంబంధించి, దాంతోపాటు ఈ మధ్య కాలంలో బిజినెస్ ఐడియాస్ని కూడా ఇస్తున్నారు. అండ్ కొంతమందికి అఫర్మేషన్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. డౌట్స్ గురించి పర్సనల్గా క్లాస్ కావాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.